హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ఛానల్లో మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ పొడిని తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి కాసంత నెయ్యి వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పొడిని తినడం వల్ల ఏ వ్యాధులు వందల వ్యాధులు మనకి దరికి రానికుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కానీ పిల్లలు పెద్దలు ఎవరన్నా కూడా మనము ఈ మునగాకు కారం పొడిని ట్రై తినవచ్చు అనమాట. ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి మునగాకు కారం పొడిని చూద్దాము. నేను ఒక క్లాత్లోకి మునగాకునంతా చుట్టి పెట్టాను అనమాట. బిఫోర్ నైటే నేను ఇలా చుట్టి పెట్టాను. మార్నింగ్ ఆ వేడికి మునగకాడలు ఉంటాయి కదా, అవి ఇలా వేరు పడిపోతాయి. లేదంటే కూడా మనము నిదానంగా ఆకులను వేరు చేసుకోవచ్చు. ఇలా మునగాకుతో పాటు నేను కొద్దిగా మునగ పువ్వును కూడా వేస్తున్నానండి. మునగాకు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ తీసుకొని బాగా కడిగి ఒక ఫిల్టర్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ఉండే వాటర్ అంతా కూడా మనం వెళ్ళిపోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈ తడి ఉంది కదా, ఈ తడి అంతా పోవడానికి కోసం అని చెప్పేసి మనము ఫ్యాన్ గాలికి ఒక క్లాత్ వేసేసి పొడి క్లాత్ని వేసి ఆ పొడి క్లాత్ పైన మనము మునగాకునంతా కూడా ఆరనివ్వాలన్నమాట. అందులో ఉండే తడి మొత్తం అనేది మనకి ఫుల్ డ్రై అయిపోవాలి. చూడండి, తడి తడిగా ఉంది కదా ఆకు. మనము ఫుల్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఆ మునగాకు అనేది ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలన్నమాట. అందులో ఉన్న తడి అంతా వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, అలా వెళ్ళిపోయినటువంటి మునగాకుని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక పల్లీలను తీసుకోవాలన్నమాట. పల్లీలను తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. 1 కప్పు పల్లీలను తీసుకున్నానండి. నేను 3 కట్ల మునగాకుని తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. పల్లీలను బాగా వేయించిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా మనము సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఆవాలు వద్దు అనుకునేలాగుంటే మనము స్కిప్ చేసుకోవచ్చు. కానీ రుచికి ఇంకా బాగుంటుంది కాబట్టి నేను ఆవాలు వేశాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనము వీటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇదే కడాయిలోకి మనము కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కూడా నేను 4-5 రెమ్మల కరివేపాకును తీసుకున్నానండి. కరివేపాకును కూడా మనము బాగా దోరగా వేయించి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అన్నిటిని కూడా వాటిని కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండుని తీసుకొని అందులోనే ఆల్రెడీ ఆఫ్ చేసినటువంటి కడాయి పైన కొద్దిసేపు అలా వేయించేసి పక్కన పెట్టుకుంటున్నాను. వేయించిన వాటిని కూడా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ధనియాలు, ఎండుమిరపకాయలు ఉన్నట్లయితే మనం వాటిని కూడా వేయించుకోవచ్చు. నేను ధనియాల పొడి ఆల్రెడీ వేయించింది ఉన్నది కాబట్టి నేను ధనియాల పొడి అలాగే కారం పొడి కూడా తగినంత తీసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనము మునగాకు కోసం రెడీ చేసి పెట్టినాను కదా, వాటిని ఇప్పుడు వేయించుకోవాలి. వెల్లుల్లిని కూడా తీసుకుంటున్నాను. వేరే కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకును అంతా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి. ఈ ఆకంతా మనకి ఫుల్ డ్రై అయిపోవాలంటే మనకి హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది. సిమ్లో పెట్టుకొని పూర్తిగా అందులో ఉన్నటువంటి తడంతా వెళ్ళిపోయేంత వరకు కూడా మనము బాగా వేయించాలి. లేదంటే మనకి ఆ పొడి నిల్వ ఉంటుంది కదా, అది నిల్వ లేకున్నట్టు అయిపోతుంది అనమాట. కాబట్టి మనము పూర్తిగా వేయించుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇంకా తడిగానే ఉంది. సిమ్లో పెట్టుకొని పూర్తిగా పొడి అయ్యేంత వరకు కూడా మనము మునగాకును వేయించాలి. మనము చేతిలో పట్టుకొని ఇట్లా నదిపినట్లయితే అది పొడిలాగా అయిపోవాలన్నమాట. అప్పటిదాకా వేయించాలి. చూస్తున్నారు కదా, ఇంకా పచ్చిగానే ఉంది కాబట్టి నేను ఇంకా కొద్దిసేపు కడాయి పైన పెట్టి వేయిస్తున్నాను. బాగా వేగిన తర్వాత మనము పక్కన తీసి పెట్టుకోవాలి. మనం చేతితో నదిపినట్లయితే పొడి అయిపోవాలన్నమాట. అప్పటి వరకు కూడా మనము వేయించుకోవాలి. వేయించిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని అలాగే కడాయిలో వదిలేసినట్లయితే ఆ వేడికి ఇంకా ఏదైనా చెమరు ఉన్నట్లు ఉంటే అది కూడా
డ్రై అయిపోతుందనమాట. చూస్తున్నారు కదా, ఇలా పొడి ఇవ్వాలన్నమాట. అలా రెడీ చేసుకున్నటువంటి మునగాకును పక్కన పెట్టేసుకున్నాము. కొద్దిగా పసుపు, అలాగే తగినంత సాల్ట్, ఇప్పటివరకు సాల్ట్ ఏం వేయలేదు కదా, సాల్ట్ని కూడా వేసి మనము మెత్తగా కాకుండా గరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకున్నటువంటి మునగాకు ఉంది కదా వేయించినది, దాన్ని కూడా వేసి గరకగా మిక్సీ పట్టేసుకున్నట్లయితే మనకి మునగాకు కారం పొడి అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్